హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూస్తున్న వీడియో కాశీలో 3 రాత్రులు ఎలా గడిపాననేది మీకు చూపిస్తున్నాను. నేను వైజాగ్ నుంచి కాశీకి డైరెక్ట్ ట్రైన్ ఉంది కదా, దాంట్లో నేను బయలుదేరి వెళ్తున్నాను. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఈ ట్రైన్లో తెల్లవారుజామున 4:30కి వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకి కాశీ చేరుకుంటుంది. ఇదిగో నేను వెళ్ళవలసిన భోగి ఎక్కాను. ఇక్కడ అందరూ వస్తున్నారు, వారి సీట్లలో ఆసీనులు అవుతున్నారు. ఇదిగో మా సీట్లలో మేము కూర్చున్నాము. ఇక్కడి నుంచి మా ప్రయాణం మొదలవుతుంది. 22 మందితో మేము వెళ్తున్నాం, మా కుటుంబ సభ్యులందరూని. ఇక వైజాగ్లో మా రైలు బయలుదేరింది తెల్లవారు 4:30కి. ఎదురుగుంటా ఒక ట్రైన్ కూడా వస్తుంది, ఆ లైట్ కూడా ఉంది. బాగా మంచు ఎక్కువ ఉంది. ఈ మంచులోనే మేము తెల్లవారుజామున 3ంటికి లేచి బయలుదేరాం. ఇప్పుడు రాయగడ తెల్లవారుజామున 7:30కి రాయగడ చేరుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూస్తుంది రాయగడ రైల్వే స్టేషన్. ఇది వైఆర్ రాయగడ మీదుగా వెళ్తుంది ఈ ట్రైను. చూసారు కదా, రాయగడ స్టేషన్ తెల్లవారుజామున వెళ్ళింది. ఇది వచ్చారు బ్రిడ్జ్ నుంచి, రాయగడ బ్రిడ్జ్. ఇదంతా ఒక ట్రైన్ అటు వెళ్తుంది, మా ట్రైను ఇటు వెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇక మధ్యాహ్నం అయ్యేటప్పటికి వాళ్ళ భోజనాలు, మేము తెచ్చుకున్న భోజనాలు, పులిహోర, చపాతీలు అవి ప్యాక్ చేసుకున్నాము. అవన్నీ కూడా మా బంధువులంతా ఇక రాత్రి అయ్యేటప్పటికి ఎవరు పక్కలాలు వేసుకొని పడుకున్నారు. చలిలో మంచులో అలాగా, చలి బాగా ఎక్కువ ఉంది. ఇంకా అలా వెళ్తున్న కొలది మంచు చూసారా ఎలాగుందో దట్టంగా. కాశీకి దగ్గరలో ఈ మంచులో ఈ రైల్వే స్టేషన్లో ఆగి మీకు చూపిద్దామని మంచు యొక్క విజువల్స్ని నేను తీశాను. చూసారు కదా ఎలాగుందో మంచు. అదిని ఇది వారణాసి రైల్వే స్టేషన్. మీరు చూస్తుంది వారణాసి రైల్వే స్టేషన్. ఉదయం కూడా మంచు దట్టంగా కప్పుకొని ఉంది. ఇది కాశీ రైల్వే స్టేషను, వారణాసి రైల్వే స్టేషన్ ఇది. చూసారా ఎలాగుంది. మా వాళ్ళందరూ కూడా దిగి లగేజీలతో బయటకు వస్తున్నారు. ఇది వారణాసి రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫారం. ఇంకా ఇక్కడి నుంచి మేము ప్రైవేట్ ఆటోల ద్వారా రూమ్కి చేరుకోవాలి. ఇదిగో మా ట్రిప్, మా మెంబర్స్ అందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్, అక్కలు, మాయలు, చిన్నాన్నలు, తమ్ముళ్ళు, వదినలు అందరూ ఇందులోనే ఉన్నారు. ఇకపోతే రూమ్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి సాయంత్రం ఇలాగా గంగా స్నానం చేయడానికి వచ్చాము. అక్కడి నుంచి జ్యోతులే వదులుతారు ఆడవాళ్ళు. ఇక బోట్ ఒకటి బుక్ చేసుకున్నాం. ఈ బోట్లో పిల్లలతో సరదాగా అలాగా గంగలో అలాగా తిరిగి అక్కడి నుంచి గంగా హారతికి, ఇక చూసారా బోట్లు ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ గంగా హారతి చూడడానికి వచ్చిన బోట్లు. అంటే బోట్లో ప్రయాణికులతో పాటు వచ్చిన బోట్లు, మామూలు బోట్లు కాదు. చకచక్క మంచి లైటింగ్తో మెరుస్తూ ఈ గంగా హారతి చూడడానికి ఒడ్డుకి చేరుతున్నాయి అన్ని బోట్లు కూడా. ఇకపోతే మీ గంగా హారతి నేను చూపిస్తున్నాను. చాలామంది యాత్రికులు ఈ గంగా హారతి చూడడానికి వస్తుంటారు సాయంత్రం. ఆ గంగా హారతిలో భజనలు, అన్ని రకరకాల హారతులతో గంగకి హారతిస్తారు. కాశీలో ఇదొక ముఖ్య ఘట్టం. కాశీ వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఈ గంగా హారతి చూడకుండా రారు. అలాంటిది మేము కూడా వెళ్ళి అక్కడ బాగా టైం స్పెండ్ చేసి గంగా హారతి చూసుకొని అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఖాళీగా ఉంది, స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాం. స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి నంది సెంటర్కి వచ్చాము. నంది సెంటర్ చూడండి ఎంత మంచుతో కప్పబడి ఉందో. నంది సెంటర్ తెల్లవారుజామున ఎలా ఉంటుందో సాయంత్రం కూడా అలాగే ఉంటుంది ఇక్కడ. ఇకపోతే మేము కాశీ నుంచి అయోధ్యకు బయలుదేరాం మినీ బస్సులో. తెల్లవారుజామునే ఇంకా అందరూ చలికి తట్టుకోలేక మైనస్లో ఉంది అక్కడ టెంపరేచరు. ఇదిగో అయోధ్యలో దిగిన వెంటనే ఇక్కడ మంట వేస్తే మంట దగ్గర చలికి తట్టుకోలేక మంటలను కాచుకుంటున్నారు మా వాళ్ళందరూ.
ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంకా అయోధ్య మొత్తం ఆటోల్లో, అంటే అయోధ్య లోపలికి మినీ ట్రావెల్ బస్సులు అలౌ చేయరంట, అందుకనే ఆటోలు బుక్ చేసుకున్నాం. ఒక్కొక్క ఆటోకి 500 ఇచ్చాం. 500తో ఒక ఆటోలో 5 చొప్పున బయలుదేరి మొత్తం అంతా చూపిస్తారు ఈయన. మళ్ళీ మనం బస్సు వరకు వచ్చే వరకు ఈ ఆటోలు మనతోనే ఉంటాయి. ఇలా వెళ్తున్నాం అయోధ్యకి. ఫస్ట్ మనకి రాముల వారి సంబంధించిన కొన్ని రాళ్లను నేపాల్ నుంచి తీసుకొచ్చారు. ఆ నేపాల్ నుంచి తీసుకొచ్చిన రాళ్ళు మ్యూజియం ఒకటి ఉంది. అక్కడ చూపిస్తున్నారు. చూసారా పెద్ద పెద్ద రామబాణం, డప్పులు, గద అన్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఇవన్నీ మేము ఫ్యామిలీతో చూపించి చక్కగా, ఇవి నేపాల్ నుంచి తీసుకొచ్చిన రాళ్ళు, రామాలయం కట్టడానికి తీసుకొచ్చిన రాళ్ళు మిగిలిపోయినవి ఇక్కడ పెట్టారు. అక్కడ వీటిని కూడా మేము మా కుటుంబ సభ్యులతో చూసాము. చూసారా పెద్ద గద ఏర్పాటు చేశారు. ఆ గద దగ్గర అందరు ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. అలా పెద్ద డప్పు, ఆ పక్కనే పెద్ద బాణం, విల్లుతో ఉన్న బాణం. ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరి హనుమాన్ టెంపుల్కి వచ్చాం. ఇక్కడ అయోధ్యలో పురాతన కాలమైన హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. ఇది చాలా ఫేమస్. ఇక్కడికి వెళ్ళాలంటే బాబోయ్ ఎంతమంది జనమో తెలుసా. ఇది హనుమాన్ టెంపుల్ ముఖద్వారం. చూస్తారుగా జనం, చూసారా ఎంతమంది ఉన్నారో. ఈ జనాన్ని దాటుకొని స్వామివారిని దర్శించుకోవాలన్నమాట. చాలా టైం పట్టింది. ఇక్కడే మాకు 3 hours పైన పట్టింది. అయినా తప్పదు, అంత దూరం వెళ్తే హనుమాన్ చూడకుండా వచ్చేస్తాము. ఇది హనుమాన్ టెంపుల్ లోపల. భక్తులు బాగా రద్దీగా ఉంది. హనుమాన్ అయితే వీడియో సరిగ్గా తీయలేదు, కానీ ఆయన ధైర్యం చేసి లోపల అలాగా తీశారు. చూసారా జనం, ఇక హనుమాన్ కనిపిస్తుంది కదా మీకు, అదే హనుమాన్. ఈ హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ అయోధ్యలోని. అయోధ్య కట్టకుండా కలిసి ఈ హనుమాన్ టెంపుల్ ఉంది. ఇప్పుడు మనం అయోధ్య ముఖద్వారం దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి మనం అయోధ్యలోకి ప్రవేశిస్తాం అన్నమాట. ఇది అయోధ్య రోడ్డు, ఇది ఎంట్రన్స్. అయోధ్యలోకి వెళ్ళాలంటే, అయోధ్య బాలరాముని చూడాలంటే ఇదే ప్రవేశ ద్వారం. ఇక్కడ చక్కగా అన్ని టూరిజం సంబంధించి అన్నీ కట్టారు. ఇది ప్రధాన ద్వారం. ఇది ఇక్కడ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ కూడా చెక్ చేస్తారు. మన సామాన్యం లాకర్లో పెట్టుకోవచ్చు, సెల్ ఫోన్లు కూడా లాకర్లోనే భద్రపరచుకోవాలి. ఇది ప్రధాన ఆలయం, రామాలయం. ఇది మీకు ఇప్పుడు ఇది బాలరాముడు, ఆలయంలో ఉన్న బాలరాముడు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కాశీనగరం చేరుకోవడానికి మనిషి ముందు కూడా కనిపించినంత మంచు దీంట్లో మా బండి వచ్చింది. యాక్చువల్గా మామూలు హైవేలో అయితే ఒక 80-90 కిలోమీటర్ స్పీడ్ కొడతారు, కానీ ఇక్కడ మాత్రము 20-30 కిలోమీటర్ స్పీడ్లోనే బయలుదేరాము. ఇకపోతే మేము మరుసటి రోజు ప్రయోగ బయలుదేరాము. అక్కడ చిన్నారులు బస్సులో నాట్యాలు అవన్నీ చేస్తున్నారు చక్కగా. మా తమ్ముడు కూతురు చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు ప్రయాగ వచ్చాం. ప్రయోగలో కూడా మంచు, ఉదయం 11 అయినా సరే మంచు చూసారు ఎలాగుందో. ఈ మంచు విపరీతంగా ఉంది అక్కడ ప్రయోగంలోని. ఈ బోట్లన్నీ కూడా స్నానాలకు తీసుకెళ్తుంది మధ్యలోకి. నేను కూడా లైఫ్ జాకెట్ వేసుకొని ఇగో ఈ విధంగా నేను వెళ్తున్నాను ఇలాగా. ఇక్కడ చూసారా ఇవన్నీ. ఈ యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి తీసుకెళ్ళి అక్కడ స్నానాలు ఆచరిస్తారు. మనకి ఏం కావాలో పూజలు అవన్నీ చేస్తారు. ఇది ఒక అమ్మవారి టెంపుల్. ఇది కూడా ప్రయోగాలను ఉంది. చక్కగా ఆమె దర్శించుకున్నాము. ఇది ఒక శక్తిపీఠంలో, ఈ అమ్మవారు కూడా ఒక శక్తిపీఠం. ఎట్లాగంటే అమ్మవారు వెళ్తూ ఆ అమ్మవారి తాలూకా చెయ్యి ఇక్కడ పడిందని ప్రసిద్ధి. అందుకే ఇది కూడా ఒక శక్తిపీఠంగా వెలిసింది. భక్తులు కూడా చాలామంది ఇక్కడికి వస్తారు, ఆమె మొక్కుంటారు. ఉయ్యాల్లోనే ఉంటుంది ఆ చెయ్యి, అందుకనే ఆమెకు కూడా పూజలు చేసి భక్తులు ఉంటారు. అక్కడి నుంచి మేము సీతమ్మవారిది గుడికి వెళ్ళాము.
సీతమ్మవారిని చూశారు, ఎంత చక్కగా అలంకరించి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక్కడే సీతమ్మవారు భూమిలో కలిసిపోయారనేది ప్రసిద్ధి. పైన ఇక్కడ చాలా బాగా అలంకరించారు. ఇదంతా సీతమ్మవారి టెంపుల్లోని దృశ్యాలు. చక్కగా అందంగా ఉన్న సీతమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరి మళ్ళీ కాశీ రాత్రి ప్రయాణం వచ్చి కాశీలో ఉండి మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకొని ఇలాగా స్వామివారి దర్శనం అనంతరము మేము ఇలాగా బయటకు వచ్చి మళ్ళీ వీడియోలు తీస్తున్నాం. ఎందుకంటే లోపలికి వీడియో అలౌ చేయరు కాబట్టి దర్శనం అనంతరం మళ్ళీ ఇక్కడ అలా వీడియో చేశాను మీకు. వృచ్చాంజేయ మహాదేవ్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే నూతిలో నీళ్లను ఆ శివుడికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసిన నీళ్లు మనం తాగితే మనకి మృత్యు ఉండదు అనేది ఒక నమ్మకం. ఇగో స్వామి అక్కడ చూపించారు, వృచ్చాంజేయ స్వామి అతనే. అక్కడి నుంచి మేము తిరుగు ప్రయాణంలో విమానాశ్రయం చేరుకొని విమానం ఎక్కాం. ఎందుకంటే తిరుగు ప్రయాణంలో ట్రైన్లో రాలేదు, మేము తిరుగు ప్రయాణంలో విమానంలోనే వచ్చాము. కాశీ నుంచి విశాఖపట్నం డైరెక్ట్గా ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్లోనే నేను మా చెల్లి మా ఆవిడ మొత్తం ముగ్గురం కలిసి వచ్చాం. మిగతా వాళ్ళందరూ కూడా అలా కలకత్తా వెళ్ళి కలకత్తా మీదుగా విశాఖపట్నం చేరుకున్నారు. సో మేము ఇక్కడ 2:30కి విమానం ఎక్కి సాయంత్రం 6:30 కల్లా విశాఖపట్నం చేరుకున్నాం.